తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఎమ్మెల్యే నెలవోలు విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 54 పోల్స్కు 58 లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ప్రజల భద్రత సౌకర్యం కోసం ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులను నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. నా ముందుకెళ్ళొద్దన్నా అట్లా ఆగండి. ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్లో మనం సెంట్రల్ లైటింగ్ 34 పోల్స్తో 54 పోల్స్తో 58 లక్షలతో ఈరోజు మనం సెంట్రల్ లైటింగ్ వేసుకోవడం, దాని ఇనాగరేషన్కి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీదుగా ఈ ఇనాగరేషన్ జరగడం, ఎందుకంటే ఈ సెంట్రల్ లైటింగ్ అన్నది ఎంతో చారిత్రాత్మకంగా జరిగిన కార్యక్రమం. సెంట్రల్ లైటింగ్ వల్ల ఇప్పుడు మనం టౌన్కే మంచి బ్యూటిఫికేషన్ వచ్చింది. మనకు రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అటు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, ఏది రావాలన్నా సరే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడు 14, 19లో కూడా మనం ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకున్నాం. ముఖ్యంగా నాయుడుపేట టౌన్లో మనం తేజ హాల్ దగ్గర సెంట్రల్ లైటింగ్ కావచ్చు, దర్గా రోడ్లో సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవడం కానీ, లేదా మనం గాంధీ పార్క్ని నిర్మించుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ శోభారాణి గారు చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి. అది మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా 1924లో డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, లేదా పేదవాళ్ళ కష్టాలు కానీ, సమస్యలు కానీ ఆలోచించే నాయకుడు లేకుండా పోవడం వల్ల ముఖ్యంగా మన నియోజకవర్గం ఎన్నో సమస్యలతో ఈరోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడుతున్నా సరే మనకు అన్ని గ్రీవెన్స్ వస్తున్నాయంటే, ల్యాండ్ ఇష్యూస్ కానీ, హౌసెస్ కానీ, ఇళ్ల పట్టాలు కానీ చాలా వరకు సమస్యలు ఇంకా వస్తున్నాయంటే గత 5 సంవత్సరాలు పైగా మన నియోజకవర్గంలో 10 సంవత్సరాల నాయకత్వం ఎట్లునిందో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఉన్న 2 సంవత్సరాల్లోనే, 5 సంవత్సరాలు పూర్తి కాకముందే మనం 2 సంవత్సరాల్లోనే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడం జరిగింది. ఇటు నాయుడుపేట టౌన్లో ఇలాంటి సెంట్రల్ లైటింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అలాగే సూలూరుపేటలో మనము ఐకాన్ని ఒకటి ఐ లవ్ సూలూరుపేట అన్న ఐకాన్ని పెట్టి ఈరోజు బ్యూటిఫికేషన్ ఎంత పెంచుతున్నామో, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు మన సూలూరుపేట నియోజకవర్గం అని చెప్పుకునే విధంగా ఇప్పుడు ఈరోజు మనము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ, నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ నేషనల్ హైవే మీద వెళ్తూ మన నియోజకవర్గం అని చూపించే ఐకాన్ని మనం ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం హైవే మీద పెట్టడం జరిగింది. ఇలాంటి బ్యూటిఫికేషన్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరుగుతుందని ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. అన్నీ కూడా 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపు మ్యాక్సిమం అన్ని పనులు చేసే విధంగా మేము అందరం కూడా నాయకులు పనిచేస్తున్నాం. ఇంకా కూడా 3 సంవత్సరాలు తప్పకుండా పనిచేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం వస్తే ఒక మార్క్ అన్నది నిలబెట్టేలాగా మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.